హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే ఎంఎస్ ఎక్సెల్ అండ్ షార్ట్ కట్ కీస్ గురించి అయితే డిస్కస్ చేయబడడం జరిగింది. సో షార్ట్ కట్ కీస్ ఏ టు జెడ్ వరకు ఉన్న షార్ట్ కట్ కీస్, ఓవరాల్ షార్ట్ కట్ కీస్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియో వరకు అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఈ రోజు వీడియోలో అయితే హౌ టు ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్ అండ్ హౌ టు డిలీట్ రోస్ అండ్ కాలమ్స్ అండ్ హౌ టు అడ్జస్ట్ రోస్ అండ్ కాలమ్స్ బేస్డ్ ఆన్ ద డేటా లెంత్ ఆర్ టెక్స్ట్ లెంత్. So how to insert new worksheet and deletions and how to rename the worksheet అంటే వర్క్షీట్ కి రీనేమ్ ఎలా చేసుకోవాలి, లేకపోతే వర్క్షీట్ ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి, రోస్ ని అడ్జస్ట్ చేసుకోవడం, కాలమ్స్ ని అడ్జస్ట్ చేసుకోవడం. అంటే మనం ఒక లెంతీ డేటాని ఇచ్చాము, సో ఈ సెల్ నుంచి ఎక్స్టెండ్ అయిపోయింది ఇంకో సెల్ కి. సో ఎక్స్టెండ్ అయిన డేటాను మనం ఒకే సెల్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్ గా ఇవి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, లైక్ మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం ఆటో సెట్ ఎలా సెట్ చేయాలి, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్. సో ఇంకా హౌ టు డిలీట్ రోస్ అండ్ కాలమ్స్. సో మనం ఇన్సర్ట్ చేసిన రోస్ ని ఎలా డిలీట్ చేసుకోవాలి, లేకపోతే డిలీట్ చేసిన రోస్ ని ఇంకా మనకి ఏదైనా అడిషనల్ గా ఏమైనా రోస్ అండ్ కాలమ్స్ ని యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇనిషియల్ గా అయితే ఫస్ట్ టాపిక్ హౌ టు ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్. సో షీట్ 2 లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డూప్లికేట్ డేటా తీసుకున్నాం. హౌ టు ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్, అనేది మన టాపిక్. సో దీన్ని ఒక కలరింగ్ తో ఇచ్చుకుందాం, లైక్ ఎల్లో కలర్. హౌ టు ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద డూప్లికేట్ డేటా గైస్. సో సీరియల్ నెంబర్, నేమ్ అండ్ సబ్జెక్ట్. సో ఈ ఓవరాల్ పీపుల్ ఈ సబ్జెక్ట్స్ లో టాపర్స్. సో లైక్ లోకేష్ ఇన్ జావా, గణేష్ ఇన్ పైథాన్, కార్తిక్ ఇన్ ఏడబ్ల్యూఎస్, రాజేష్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, జగన్ ఇన్ డేటా సైన్స్, ఇలా. సో ఈ పీపుల్ సీరియల్ నెంబర్స్ 5 members, నేమ్స్, సబ్జెక్ట్స్. ఓకే, సో విచ్ బ్రాంచ్ దిస్ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు అనే కాలం మనం ఎంటర్ చేసుకోవాలి. లైక్ ఎలా? సో ఓకే, మనకి ఇప్పుడు యూజర్ అనే వాడికి రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళు ఏ బ్రాంచ్ నుంచి టాపర్స్. సో అలాంటప్పుడు మనం ఒక రోని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ నేమ్ కి సబ్జెక్ట్ కి మిడిల్ లో మనం ఒక బ్రాంచ్ అనే కాలం ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హోమ్ ట్యాబ్ లో ఇలా సెర్చ్ చేస్తే, లైక్ ఈ రిబ్బన్ లో ఇక్కడ సెల్స్ గ్రూప్ లో ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇన్సర్ట్ సెల్స్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఇలా ఒక ఆప్షన్ అనేది వస్తుంది, అంటే ఇన్సర్ట్ కాలమ్స్ ఆర్ రోస్. సో మనం ఇన్సర్ట్ కాలమ్స్ అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి సో మనకి ఇలా కాలం అనేది క్రియేట్ అయింది. సో ఈ కాలంలో మనం బ్రాంచ్ అని ఎంటర్ చేసాం. సో బ్రాంచ్ ఇద్దాం, లైక్ సిఎస్సి, త్రిబుల్, ఏఐఎంఎల్, ఏఐ, డిఎస్. సో ఈ ఓవరాల్ పీపుల్ ఈ బ్రాంచెస్ నుంచి ఈ ఓవరాల్ డేటా మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఓవరాల్ పీపుల్ లైక్ ఏ బ్రాంచెస్ అనే ఇన్సర్ట్ అండ్ మీన్ ఈ బ్రాంచ్ అనే కాలం ని మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసాం. ఇది ఇన్సర్ట్ బ్రాంచ్ అనేది కాలం. సో మనం కాలం ని ఇన్సర్ట్ చేసాం. సో అలాగే రోని ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోస్ లో, అంటే ఫస్ట్ రో, లైక్ సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, ఇలా రోస్ ఉన్నాయి కదా, లోకేష్, గణేష్, ఇలా డేటా, ఓవరాల్ డేటా. సో ఈ ఓవరాల్ డేటాలో మిడిల్ ఆఫ్ ద లైక్ బిట్వీన్ థర్డ్ అండ్ ఫోర్త్ లో సో మనం ఏదైనా రోని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో కార్తిక్ అండ్ రాజేష్ మిడిల్ లో మనం ఇంకొక నేమ్ ని యాడ్ చేసుకోవాలి, ఇంకొక డేటాని, ఇంకో పర్సన్ డేటాని. సో అప్పుడు ఏం చేయాలి? ఇలా మనం రో మీద క్లిక్ ఇచ్చి సో ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ సెల్స్ క్లిక్ చేస్తే అలాగా మనకి రో అనేది క్లిక్ అయిపోతుంది, ఐ మీన్ ఓపెన్ అయిపోతుంది. సో ఇన్సర్ట్ అనేది రో అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు, లైక్ థర్డ్ పర్సన్ సుమన్, సిఎస్సి, డిఎస్, ఏదో ఒక సబ్జెక్ట్ లైక్ డేటా స్ట్రక్చర్స్, అలా ఇచ్చాము. సో అలాగా మనం రోని కూడా ఇన్సర్ట్ చేసుకొని మనం ఏదైనా డేటాని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, ఎలా రోని, ఎలా కాలంని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటి చెప్పాం, హౌ టు ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్. మనం రోస్ అండ్ కాలమ్స్ ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చెప్పాం. నెక్స్ట్ ఏంటి, హౌ టు డిలీట్ రోస్ అండ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ కలర్ తెచ్చుకున్నాం, హౌ టు డిలీట్ రోస్ అండ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యాడ్ చేసిన కాలం లైక్ బ్రాంచ్ కాలం, ఇక్కడ యాడ్ చేసినది సుమన్, సో సుమన్ డేటా. సో ఈ ఈ రో, సో ఈ ఓవరాల్ మనం ఏదైతే యాడ్ చేసామో ఆ కాలంని ఆ రోని డిలీట్ చేద్దాం. సో అది డిలీట్ అంటే రోస్ ని కాలమ్స్ ని ఎలా డిలీట్ చేయడమో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా. సో ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ సెల్స్. సో ఇన్సర్ట్ సెల్స్ లోకి వస్తే మనకి ఇక్కడ షిఫ్ట్ సెల్స్ రైట్, షిఫ్ట్ సెల్స్ డౌన్, ఎంటైర్ రో ఆర్ ఎంటైర్ కాలం. సో ఎంటైర్ కాలం అనేది నాకు డిలీట్ అయిపోవాలి, ఈ ఎంటైర్ కాలం అనేది. అప్పుడు ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. సారీ, ఎంటైర్ కాలం డిలీట్ అయిపోవాలి. సారీ ఐఎమ్ టేకింగ్ ఇన్సర్ట్ ఆప్షన్ బై మిస్టేక్ ని. సో మనకి ఇప్పుడు డిలీట్ ఆప్షన్ లోకి వెళ్ళండి. సో డిలీట్ చేయాలని కదా. సో ఇక్కడ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, షిఫ్ట్ సెల్స్ అప్, ఎంటైర్ రో ఆర్ ఎంటైర్ కాలం, ఎంటైర్ కాలం. సో ఓకే. సో ఎంటైర్ కాలం అనేది మనకు డిలీట్ అయిపోయింది. అలాగే ఈ థర్డ్ పర్సన్ లైక్ సుమన్ అనే డేటాను మనం రిమూవ్ చేయాలి, ఈ రోను డిలీట్ చేయాలి. సో అప్పుడు గో టు ఇన్సర్ట్ డిలీట్ ఆప్షన్. సో డిలీట్ సెల్స్, సో ఎంటైర్ రో. ఓకే. సో మనం రోని డిలీట్ చేస్తున్నామా కాలంని డిలీట్ చేస్తున్నామా చెక్ చేసుకొని సో మనమైతే డిలీట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి కాలమ్స్ ని రోస్ ని అనేది చూపించాము, ఇంకా డిలీట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపించేసాము. సో ఇంకేంటి, సో ఈ డిలీట్ అండ్ ఇన్సర్ట్ ఆప్షన్స్ లోనే మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో మనం ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే, ఇన్సర్ట్ సెల్స్ అని క్లిక్ చేస్తే షిఫ్ట్ సెల్స్ రైట్. సో ఈ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సీరియల్ నెంబర్ ఉంది కదా, సారీ థర్డ్ సీరియల్ నెంబర్, ఈ సెల్లో ఉన్న డేటా అనేది రైట్ కి షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎంటీ సెల్ వచ్చేసి ఈ డేటా అనేది ఇక్కడ రైట్ కి షిఫ్ట్ అయిపోతుంది. సో ఓకే. సో ఇలాగా అంటే నెక్స్ట్ సెల్ కి రైట్ సైడ్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఇంకా ఏమున్నాయి, షిఫ్ట్ సెల్స్ డౌన్, సో డౌన్ సైడ్ కి అంటే ఓకే సెల్స్, షిఫ్ట్ సెల్స్ డౌన్ సైడ్. ఓకే. సో ఇలా డౌన్ సైడ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేసి ఈ సెల్ నుంచి డేటా అనేది డౌన్ సైడ్ కి వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటి, ఎంటైర్ రో అండ్ ఎంటైర్ కాలం. ఓవరాల్ ఎంటైర్ కాలం ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, రో ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పేసాను. సో సేమ్ అలాగనే లైక్ ఎలా డిలీట్ చేసుకోవాలి అంటే షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ కానీ, షిఫ్ట్ సెల్స్ అప్ కానీ, ఎంటైర్ రో కానీ, ఎంటైర్ కాలం కానీ ఎలా డిలీట్ చేసుకోవాలని సో ఈ డిలీట్ ఆప్షన్ లో ఉంటాయి. సో లైక్ హౌ టు ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్ క్లియర్ అయిపోయింది, హౌ టు డిలీట్ రోస్ అండ్ కాలమ్స్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, హౌ టు అడ్జస్ట్ రోస్ అండ్ కాలమ్స్, హౌ టు అడ్జస్ట్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మందికి తెలిసి ఉంటుంది మేబీ. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా కంప్యూటర్ సైన్స్, సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చాము. సో ఈ ఓవరాల్ డేటా లైక్ కంప్యూటర్ సైన్స్ అనేది 2 సెల్స్ లోకి స్ప్లిట్ అయిపోయింది, అంటే ఎక్స్టెండ్ అయిపోయింది ఈ కంప్యూటర్ సైన్స్. సో ఈ ఓవరాల్ 2 సెల్స్ లో ఉన్న డేటాను నేను ఒకే సెల్ లోకి రావాలనుకుంటున్నాను. సో ఎలాగా, సో ఇలాగ నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. సో కంప్యూటర్ సైన్స్ అనేది ఒకే కాలంలోకి లైక్ ఒకే సెల్ లోకి వచ్చేట్టుగా సో ఇలా మాన్యువల్ గా మనం ఇలా అంటే ఈ కాలం ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రోని కూడా ఎలా, ఈ రోని కూడా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ రోని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే రో హైట్ అంటారు, సో కాలం లెంత్ అంటారు. సో ఇలా సో ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు రోస్ అండ్ కాలమ్స్. బట్ కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏదైనా టెక్స్ట్ ఉంది, లెంతీ టెక్స్ట్, సో నేను ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ సెల్స్ లో. నాకు డిఫాల్ట్ గా నేను టైప్ చేస్తున్న డేటాను బేస్ చేసుకొని రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవ్వాలి. అంటే సో నేను ఏదైనా డేటాను ఈ వర్క్ షీట్ లో ఎంటర్ చేస్తున్నప్పుడు సెల్స్ లో, సో డేటాను బేస్ చేసుకొని వర్క్ షీట్ లో ఉన్న రోస్ అండ్ కాలమ్స్ అనేది
సో ఆటోమేటిక్గా అవే అనేవి అడ్జస్ట్ అయిపోవాలి డేటాను బేస్ చేసుకుని. సో అది ఎలా చేయాలి అంటే మనం ఆటో సెట్ అనేది సెట్ చేయాలి. సో ఎలా సెట్ చేయాలంటే నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంకో షీట్ తీసుకుందాం. సో ఇక్కడ షీట్ ఉంది కదా, షీట్ 3 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ దగ్గర మీరు ఏ షీట్కి అయితే అడ్జస్ట్ రోస్ అండ్ కాలమ్స్ అని చేయాలి అనుకుంటున్నారో, సో ఆ షీట్ దగ్గర సో రైట్ క్లిక్ ఇవ్వండి మౌస్తో. సో ఇక్కడ వ్యూ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో వ్యూ కోడ్ ఆప్షన్లో సో వర్క్ షీట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ సెల్స్ డాట్ ఎంటర్ కాలమ్ డాట్ ఆటో ఫిట్. సో ఇలా ఈ కోడ్ని నోట్ చేసుకోండి. సో మీరు ఎవరైతే ఇలా సెట్ చేయాలి ప్రాక్టీస్ చేయాలనుకుంటారో సెల్స్ డాట్ ఎంటర్ కాలమ్ డాట్ ఆటో ఫిట్. సో మినిమైజ్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ షీట్లోకి వచ్చేయండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాముగా కంప్యూటర్ సైన్స్ అనేసి. సో ఇప్పుడు ఇలా డేటా ఇచ్చాను కంప్యూటర్ సైన్స్ అని. సో నేను ఎంటర్ ఇవ్వగానే ఓవరాల్ డేటా అనేది ఒకే సెల్లోకి అడ్జస్ట్ అయిపోతుంది. సో సెల్స్ అండ్ రోస్ అండ్ కాలమ్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి, అంటే ఆ డేటాను బేస్ చేసుకొని అడ్జస్ట్ అవుతాయి. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ 2 లెటర్ వర్డ్ ఇచ్చాను ఐడి అనేసి. సో ఇవి క్లోజ్ అవుతాయి, అంటే కాలమ్స్ అండ్ రోస్ అనేవి ఇలా క్లోజ్ గా మూవ్ అవుతాయి. అంటే డేటా బేస్ లెంత్ ఎంత, ఐడిని కదా 2 లెటర్ వర్డ్ కదా. సో ఇలాగా సో ఓవరాల్ గా డేటాను బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా రోస్ అండ్ కాలమ్స్ అనేవి అడ్జస్ట్ అవ్వడానికి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్, ఈజియెస్ట్ మెథడ్. ఓకే, ఆటో ఫిట్ చెక్ చేసుకొని ఏంటి. సో రైట్ క్లిక్ చేయండి, వ్యూ కోడ్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ జనరల్ వర్క్ షీట్ ఉంటుంది, వర్క్ షీట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ప్రైవేట్ సబ్ వర్క్ షీట్ సెలెక్షన్ చేంజ్ సంథింగ్ ఇక్కడ ఇచ్చారుగా. సో ఈ బిట్వీన్ 2 లైన్స్ ఆఫ్ డేటా మధ్య యూ గైస్ నీడ్ టు ఎంటర్ దిస్ కోడ్ సెల్స్ డాట్ ఎంటర్ కాలమ్ డాట్ ఆటో ఫిట్. సో ఇలా సెట్ చేసిన తర్వాత మినిమైజ్ చేయండి. సో మినిమైజ్ చేసి మీరు వర్క్ షీట్లోకి వచ్చి సో మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారు, లైక్ మీరు ఏదైతే డేటా ఎంటర్ చేయాలనుకున్నారో డేటాని ఎంటర్ చేసేయండి. సో దిస్ is overall about like how to adjust rows and columns, how to insert new worksheet and deletion, how to insert new worksheet and deletion. సో న్యూ వర్క్షీట్ ని యాడ్ చేయాలంటే ఏంటి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా అక్కడ మనం క్లిక్ చేస్తే సో న్యూ వర్క్షీట్ అనేది యాడ్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్లోకి వచ్చి ఇన్సర్ట్ షీట్స్. సో ఇలాగైనా మనం షీట్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4. సో ఇలాగైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ ఉంది కదా అక్కడ షీట్, అక్కడ క్లిక్ చేస్తే షీట్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది ఇలాగా షీట్ 5. సో హౌ టు డిలీట్ ద వర్క్ షీట్. సో వర్క్ షీట్ ని ఎలా డిలీట్ చేయాలి. సో ఇక్కడ మనం వర్క్ షీట్ దగ్గర క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. సో డిలీట్. Microsoft Excel will permanently delete this sheet. So do you want to continue? Yes, continue. సో ఇలాగా డిలీట్ చేసుకోవచ్చు. సో దిస్ is overall about how to insert new worksheet and deletion option. సో how to rename the worksheet. సో ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1 కి నేను రీనేమ్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1 పైన క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి. సో రీనేమ్ ఏమని ఇవ్వాలి. సో టాపిక్ అనే నేమ్ ఇవ్వాలి. సో అది ఫస్ట్. అది సో ఇక్కడ రీనేమ్ ఇద్దాం రో అడ్జస్ట్మెంట్స్ అని. అడ్జస్ట్మెంట్స్. సో ఇలాగా మనం వర్క్ షీట్స్ కి రీనేమ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ మన ఈ రోజు వీడియోలో మనమైతే ఏం నేర్చుకున్నాం, నేనైతే మీకు ఏం క్లాస్ చెప్పాను అని మీరు థింక్ చేస్తే సో ఓవరాల్ గా మనం ఇంకోసారి బ్రీఫ్ గా సో ఓవరాల్ థింగ్స్ గురించి అయితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
like how to insert rows and columns. So for example, if this is a duplicate data. So in this duplicate data, you guys need to insert one branch column. So that time you guys can select the home tab, and in the ribbon option, there is a cells group. So here the option will be there like insert option. So click on the insert cells. So there is a entire column or entire row, shift cells down or shift cells right. సో ఈ ఓవరాల్ ఆప్షన్ అనేవి ఉంటాయి. సో మనం ఏదైతే కావాలి అంటే ఎంటైర్ కాలం, మనం కాలం ఎంటర్ చేయాలనుకున్న వాటి కాలం ఎంటర్ చేసుకోవచ్చు, అలాగే రోను కూడా. సో ఇలా కాకుండా మనం రైట్ క్లిక్ ఇచ్చి అంటే ఇక్కడ, సో రైట్ క్లిక్ ఇస్తే ఇన్సర్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఇన్సర్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇలాగైనా రోస్ అండ్ కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ అయినా చేసుకోవచ్చు. సేమ్ అలాగే డిలీట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి డిలీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, హౌ టు అడ్జస్ట్ కాలమ్స్ అండ్ రోస్. సో అడ్జస్ట్మెంట్ గురించి అయితే ఇందాకే చెప్పాను. సో ఏంటి, మనం ఏ కాలం లైక్ ఏ షీట్ లో మనం రోస్ అండ్ కాలమ్స్ అనేవి అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఆటోమేటిక్ గా. సో అది మనం ముందుగానే సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ వ్యూ కోడ్ ఆప్షన్ ఉందిగా సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ జనరల్ వర్క్ షీట్ అని ఉంటుంది, వర్క్ షీట్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఈ ఓవరాల్ కోడ్ని ఎంటర్ చేయండి. సో ఈ పేజ్ని మినిమైజ్ చేయండి. సో మినిమైజ్ చేసి మళ్ళీ రిటర్న్ ఎక్సెల్ షీట్లోకి వచ్చేసేయండి, ఆ షీట్లోకి. సో మీకు ఏమైనా డేటా కావాలంటే ఇలాగా ఎంటర్ చేయండి, ఎంటర్. సో ఈ కాలం అనేది ఈ డేటాబేస్ లెంత్ బేస్ చేసుకొని సో అడ్జస్ట్ అయిపోయింది. సో అలాగా ఇక్కడ లైక్ 2 letter word, 4 letter word enough అలాగా. సో దిస్ ఇస్ ఓవరాల్ అబౌట్ హౌ టు అడ్జస్ట్ ద రోస్ అండ్ కాలమ్స్. నెక్స్ట్ ఏంటి, హౌ టు ఇన్సర్ట్ న్యూ వర్క్ షీట్ అండ్ డిలీషన్. సో ఇందాకే చెప్పాను, ఈ ప్లస్ సింబల్ పైన యాడ్ చేసుకోవచ్చు మనం వర్క్ షీట్ ని. సో డిలీట్ చేయాలి అంటే మనం ఇక్కడే షీట్ పైన రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందిగా, సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి సో వర్క్ షీట్ ని సెలెక్ట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో హౌ టు రీనేమ్ వర్క్ షీట్. సో మనం ఇక్కడే లైక్ వర్క్ షీట్ మీద రైట్ క్లిక్ ఇస్తే రీనేమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆ రీనేమ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మనం మన వర్క్ షీట్ కి రీనేమ్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉన్నాయి కదా. సో అలా కాకుండా యూజర్ అనేవాడికి వాడి బేస్మెంట్ లైక్ నేను ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చానుగా. సో అలాగా అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కానీ, లేకపోతే ఈజీగా మనం అక్కడ అంటే ఏ వర్క్ షీట్ ని సెలెక్ట్ చేయాలని ఈజీగా ఉంటుంది కదా. సో ఒక నేమ్ ఇచ్చుకుంటే సో అలాగా. So this is overall about today's class, guys. So like how to insert rows and columns, and how to delete the rows and columns, and how to adjust the rows and columns, how to insert new worksheet and delete the worksheet, and how to rename the worksheet. So thank you for watching my videos, guys. Please do subscribe. So thank you so much for all of you.